తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. బీసీ రిజర్వేషన్ల పోరాట అంశం కొత్త చర్చకు దారితీస్తోంది. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే సొంతంగా జాగృతి పేరుతో తన బలాన్ని పెంచుకునే కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. అందులో బీసీ నినాదం ప్రధానంగా వినిపిస్తోంది. అయితే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన పోరాటానికి సిద్ధమవుతోంది. బీసీ బిల్లు కోసం ఢిల్లీ బాట పట్టాలనే నిర్ణయంతో పాటు వచ్చే నెలలో బీసీ శంఖారావానికి ప్లాన్ చేస్తోంది. అదే టైంలో జాగృతి నుంచి కవిత కూడా ఇందిరా పార్కు వద్ద 72 గంటల పాటు దీక్ష చేయటానికి సిద్ధమవుతోంది. ఒక పక్క పార్టీ, ఇంకో పక్క జాగృతి రెండు వేర్వేరుగా బీసీల పక్షాన కార్యాచరణను సిద్ధం చేశాయి. అసలు కవిత టార్గెట్ ఎవరు? పార్టీలో కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోబోనని గతంలో కవిత కరాఖండిగా చెప్పడం అనేక చర్చలకు వేదికైంది. అయితే వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటానని చెప్పుకుంటున్న కవిత మరి బీఆర్ఎస్ పార్టీకి బీసీ నేతను అధ్యక్షుడిగా చేస్తే పార్టీ బలోపేతానికి పనిచేస్తుందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే బీఆర్ఎస్లో కేటీఆర్, కవిత మధ్య జరుగుతున్న వారసత్వ పోరును రాజకీయ అస్త్రంగా సంధిస్తోంది కాంగ్రెస్. కవిత బీసీ వాదం మంచిదే కానీ ముందు మీ బీఆర్ఎస్ పార్టీకి బీసీ నేతను అధ్యక్షుడిగా చేయాలంటూ అధికార కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత అడుగులపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా గత 5 నెలల కిందటి నుంచి సడన్ గా రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గాలను ఆకర్షించేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో బీసీ వాదాన్ని ఎత్తుకుంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లావారీగా కమిటీలు ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లు పెట్టడం, జిల్లాల కమిటీలు బీసీ మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఢిల్లీలో ప్రెస్ మీట్లు నిర్వహించడం జరుగుతోంది. జూలై 17న రైల్ రోకోకు పిలుపునివ్వటం, ఆ రైల్ రోకోకు సరిగ్గా 2 రోజులకు ముందే రిజర్వేషన్లకై ఆర్డినెన్స్ తెస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిన కొద్దిసేపటికే జాగృతి ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని, అది తమ విజయమంటూ సంబరాలు చేసుకోవటం అప్పట్లో ఇటు అధికార పక్షం, అటు బీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలపడంతో కేవలం బీసీలను మోసం చేయటానికి మాత్రమే ఆర్డినెన్స్ తెచ్చిందంటూ ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ విమర్శించాయి. కవిత మాత్రం ఆర్డినెన్స్ తేవటం సమర్థించింది. అంతేకాదు బీఆర్ఎస్ నేతలంతా నా దారికి రావాల్సిందేనని మాట్లాడటం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. మరోవైపున కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై విమర్శలు చేస్తూనే బీసీల పట్ల చిత్తశుద్ధితో ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం పెట్టేలా కృషి చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు.